వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పలమనేరు పట్టణం నందు చుట్టుపక్కల ప్రాంతాల్లో మరి మా దివ్యాంగుల ఐక్యత సంఘాల ద్వారా ఈరోజు తిరుపతి పలమనేరు పట్టణంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని వేడుకగా మరి అన్ని సంఘాల ఐక్యతతో ఈరోజు కార్యక్రమం చేపట్టాం. అందులో భాగంగానే మరి ప్రారంభం మరి అంబేద్కర్ ట్రాచికా నుంచి వారికి పూలమాల వేసి వారు ఇచ్చిన రాజ్యాంగాన్ని బట్టి ఇచ్చిన చట్ట అవగాహన బట్టి 2016 చట్టం మాకు వచ్చింది కనుక మరి మొట్టమొదటిగా తనకి పూలహారం వేసి అతనికి నినాదాలు పలికి మా వికలాంగుల ఐక్యతలతో మరి అంబేద్కర్ చాచించి మేము ప్రారంభించాము. మరి ఈ పట్టణంలో మరి పలమనేరు నియోజకవర్గంలో ఉంటున్న మా దివ్యాంగులందరికీ ఒక పండుగ వాతావరణంగా ఐక్యత సంఘాలుగా కూడుకొని మరి సంఘ నాయకులు రమేష్ గారు, మరి గురప్ప గారు, మరి సుబ్రహ్మణ్యం గారు, మరి మహిళా లీడర్లు అందరం కలిసి మరి రాష్ట్ర నాయకులంగా జిల్లా నాయకులంగా కలిసి ఈరోజు ఐక్యతగా అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం వేడుకగా జరుపుకుంటున్నాము. మరి మా యొక్క వికలాంగుల యొక్క సంక్షేమం గురించి మరి ఐక్యతలో ఏవైతే మా వాళ్ళకు లోపాలు ఉన్నాయో వాటికి అందవలసిన ప్రభుత్వం నుంచి నిధులు కావచ్చు, ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి ఒక్క అవసరత కావచ్చు, మరి వెరిఫికేషన్ విషయంలో మరి టీవీలర్ విషయంలో అన్ని విషయాల్లో ఈ సంఘాల ఐక్యతగా ఉండడం వల్ల మా హక్కులు బట్టి మేము సాధించుకొని ముందుకెళ్తాము. మరి ఈ సందర్భంగా మరి ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పలమనేరులో 2 సంఘాలు ఐక్యతగా దివ్యాంగుల ఐక్యత సంఘాలుగా కలిసి ఘనంగా జరుపుకుంటున్న సందర్భంలో మరి పలమనేరు ప్రజలు మా దివ్యాంగుల సహోదరి కుటుంబాలందరికీ ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని శుభాకాంక్షలు తెలియపరుస్తూ ప్రభుత్వం ఇచ్చిన 7 వరాలు అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ పీడబ్ల్యూ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం, మరి నాయకులు ఇక్కడ కార్యనిర్వహించిన గురప్ప గారు, రమేష్ గారు, వారి యొక్క సంఘ నాయకులు అందరము కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. మరి ఇది విజయవంతంగా జరుపుకోవడానికి మరి అందరం కూడి ఐక్యతతో ప్రతి జిల్లాలోనూ ఐక్యతతో కూడి మేము కార్యక్రమం చేపట్టాము కనుక వికలాంగుల ఐక్యత మన చిత్తూరు జిల్లాలోనే మొట్టమొదటిగా మన పలమనేరు నియోజకవర్గంలో 2012 సంవత్సరం అంటే ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రభుత్వాలు అందిస్తున్న ఆ సంక్షేమ పథకాలను మారుమూల గ్రామాలకు తీసుకెళ్ళి ప్రతి దివ్యాంగుల కుటుంబాన్ని సహకరించి ఆ కుటుంబాల నుండి వాళ్ళగా వచ్చే వినోద పత్రాలను తీసుకెళ్ళి జిల్లా లెవెల్లో కానీ రాష్ట్ర లెవెల్లో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ ఈ యొక్క కార్యక్రమాలను మేము అత్యున్నతంగా చేస్తున్నాము. ఒక ప్రత్యేకంగా ఈ పలమనేరు నియోజకవర్గానికి ఏమన్నదంటే మేము సంఘాలు అనేది మండలానికి ఒక్కొక్క సంఘం అనేది ఏర్పాటు చేసినది వాస్తవమే. అన్ని సంఘాలు కలిసి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు ప్రతి సంఘము ఒక తాటి మీద మేము వచ్చి
వాళ్ళ సంఘము తరఫున ఏం చేస్తున్నారు అనేది కూడా ఒక పరిశీలించి ప్రతి సంఘము ప్రతి మండలంలో ప్రతి సంఘము సభ్యులు మా సంఘానికి మంచి పేరుగా తెస్తున్నారు. మా వికలాంగులు అనేది ఒక చిన్న చూపు చూడకుండా వికలాంగులను దివ్యాంగులుగా ప్రభుత్వమే గుర్తించినది, విభిన్న ప్రతిభావంతులుగా గుర్తించినది. నిన్న జరిగిన డిసెంబర్ 3వ తారీఖు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 7 వారాలను సక్రంగా ప్రజాంగులకి చెరవేరాలనేసి ఈ జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 65,80,000 మంది దివ్యాంగులు ఉన్నారు. ఆ దివ్యాంగులకు ప్రతి ఒక్కటి చెరవేరాలనేసి ఆ 7 పథకాలు కాకుండా ఇంకా 2 పథకాలు అనేది మన ముఖ్యమంత్రి వర్యులు గారు మాకు సహాయం చేస్తే బాగుంటుందనేసి ప్రతి కుటుంబానికి 35 కేజీలు బియ్యం కార్డు ఇచ్చి ప్రతి కుటుంబ వివాహ ప్రోత్సాహానికి 1.5 లక్ష రూపాయలు ఇచ్చి ఇవే 2 పథకాలు కూడా ఇది చేస్తే మా కుటుంబ సభ్యుల గౌరవం కానీ మా యొక్క బంధువర్గాలతో కానీ మాకు మంచి అవకాశం ఉంటుందనేసి మాకు ఆత్మగౌరవం పెంచుతారనేసి జయప్రదం చేస్తూ ఈ యొక్క సభకు వచ్చిన మా యొక్క పీడబ్ల్యూ ఫౌండేషన్ సుబ్రహ్మణ్య గారికి మా యొక్క సుబ్రహ్మణ్యకి గంగవారి మండలం ఇత్యాది బాగా డెవలప్మెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మా రామానాయుడు జి రామానాయుడు గారికి పేరు పేరున ప్రతి సంఘాలకు నాయకులకు మా పెరుమలమ్మ గారికి స్వచ్ఛంద సేవ సంస్థలకు ప్రజాప్రతినిధులకు అధికారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. వికలాంగుల దినోత్సవ శుభ సందర్భంగా డిసెంబర్ 3వ తారీఖు జరుపవలసిన కార్యక్రమాన్ని మన పలమనేరు నియోజకవర్గంలో ప్రతి ఒక్క దివ్యాంగులందరినీ కూడా కలిసి కట్టుగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఆశాజ్యోతి ఎన్జిఓ, మన గుర్రప్ప గారి ఎన్జిఓ వీళ్ళందరూ కూడా కలిసి ఈరోజు మనం పెద్ద పండుగ వాతావరణం తీసుకురావడానికి కారణమయ్యారు. మరి వికలాంగులను ప్రత్యేక ప్రతిభావంతులని దివ్యాంగులని పలకాలు కానీ వికలాంగులు అనేది పలకకూడదు. ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రతి ఒక్కరికి వాళ్ళు సమానమే. వాళ్ళను కూడా మనం ప్రతి విషయంలో కూడా సమానంగా చూడాలి. వాళ్ళకున్న ప్రతి ఒక్క సూచనలు, ప్రతి ఒక్క పథకాలు, ప్రతి ఒక్కటి లబ్ధిదారులైన దివ్యాంగులకు అందరికీ కూడా అందాలని మరి ఈ కార్యక్రమాన్ని మన పూజ్యులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూకి మా పూలమాల వేసి ఇక్కడి నుంచి చిన్నగా ర్యాలీగా వెళ్ళి గంగవరం మండలంలో ఉన్న లయన్స్ క్లబ్ వరకు కూడా మన దివ్యాంగులందరూ కూడా ర్యాలీతో వెళ్ళి అక్కడ ఒక చిన్న కార్యక్రమాన్ని కూడా జరుపుకోవడం జరుగుతుంది. మరి ఆ కార్యక్రమానికి అనేక రకాలుగా అధికారులందరినీ కూడా పిలవడం జరిగింది. మన దివ్యాంగులకు సంబంధించిన ఏడీ గారు కూడా రావడం జరుగుతుంది. ఖచ్చితంగా అక్కడ వీళ్ళకున్న డిమాండ్స్ ఏమున్నాయో ఆ డిమాండ్స్ అన్నీ కూడా పై అధికారుల దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణం, ఒక జాతర లాగా జరుపుకోవడానికి మా దివ్యాంగులందరూ కూడా సిద్ధపడ్డారు. కాబట్టి ఈరోజు జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని జరుపుకుంటూ మరి మాకు ఇక్కడ మా సోదరి మనలందరికీ కూడా మన దివ్యాంగుల దినోత్సవాన్ని జరుపుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సిద్ధపడినామని ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలుపుకుంటున్నాను.